ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో అంబటి రాంబాబు పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. దౌర్జన్యాలు, దాడులు, చెరసాలలు వెలుగుని బంధించలేవనే ఫ్రేజ్తో బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని ట్వీట్ రాగానే మద్దతుగా వైసీపీ వాళ్లు రచ్చ చేశారు. అయితే రాంబాబు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అందువల్ల ఈ ట్వీట్ స్వయంగా ఆయన చేయలేరు. ఆయన పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నిర్వహిస్తున్న వ్యక్తులు ఈ ట్వీట్ పెట్టారని తెలుస్తుంది. రాజకీయ వర్గాలు చెప్తున్నట్లు ఈ ట్వీట్ ద్వారా రాంబాబు తన అసహనాన్ని లేదా రాజకీయ ప్రకటనను వ్యక్తం చేయటం కాదని, కేవలం పరిస్థితిపై స్పందన ఉన్నట్లు కనిపిస్తుంది. ఆయనకు సంబంధించిన కేసులు, బెయిల్ సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, దీంతో ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు ఆ అంశంపై ఇబ్బంది ఉండదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రాంబాబు జైల్లో ఉండటానికి ప్రధాన కారణం మున్సిపల్ సివిల్ కోర్టు ఇచ్చిన పీటీ వారెంట్. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు సంబంధించిన అంశమే దీనికి ఆధారం. వీటి వివరాల్లో రాంబాబు సంక్రాంతి, పుట్టినరోజు వేడుకలకు టికెట్లు పెట్టి వాటి ద్వారా వాలంటీర్లు మరియు ప్రభుత్వ లబ్ధిదారుల నుంచి 200 వసూలు చేశారని ఫిర్యాదు వచ్చింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా వైసీపీ ప్రభుత్వంలోనే కేసు నమోదయ్యిందని, ఇప్పుడు పీటీ వారెంట్ కారణంగా ఆయన జైల్లో కొనసాగుతున్నారు. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ బెయిల్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ రాంబాబుపై పలు పిటి వారెంట్లు ఇంకా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఆయనపై అనేక ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలోనూ తర్వాత కూడా ఆయన వివిధ రాజకీయ, సామాజిక కార్యకలాపాలకు సంబంధించి కొన్ని ఫిర్యాదులు నమోదైనట్లు తెలుస్తుంది. రాంబాబు జైల్లో ఉండటంతో ఆయన అకౌంట్ ద్వారా వచ్చే ట్వీట్ రాజకీయ వర్గాల దృష్టిలో వ్యంగ్యంగా మారింది. ఇప్పుడు స్వయంగా జైల్లో ఉండగా కూడా బయట వ్యక్తమైన అభిప్రాయాలనే అంశంగా మీడియా, సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. రాంబాబు పొలిటికల్ ఇమేజ్, బెయిల్ సమస్యలు, కోర్టు కేసులు ఇవన్నీ కలిపి ఇప్పుడు ఆయన ఇమేజ్ పై ప్రభావం చూపిస్తున్నాయి. రాంబాబు పరిస్థితి, బెయిల్ సమస్యలు, పీటీ వారెంట్లు, కోర్టు విచారణలు తదితర అంశాలు ఆయన రాజకీయ భవిష్యత్తుకు కీలకమైన అంశంగా మారాయి. ఆయనను త్వరలో విడుదల చేస్తారా, మళ్లీ బెయిల్ రావాలా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. రాజకీయ నిపుణులు, వర్గాలు చెప్తున్నట్లు రాంబాబు తరహా నేతలపై కొనసాగుతున్న కేసులు, ఫిర్యాదులు రాజకీయ ప్రయోజనాల కోసం కూడా వ్యూహాత్మకంగా వాడబడ్డాయని, అయితే ఇప్పుడు పరిస్థితి ఆయనపై ప్రభావం చూపిస్తున్నట్లు భావిస్తున్నారు. రాంబాబు గురువారం కోర్టులో హాజరయ్యారు. అక్కడ బెయిల్ పిటిషన్ దాఖలు చేసి విచారణ పూర్తయిన తర్వాత మళ్లీ బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇదే ఆయనకు సంబంధించిన పీటీ వారెంట్ సమస్యకు తేలికగా పరిష్కారం కలిగించే మార్గం. అయితే ఎన్ని కేసులు ఇంకా దాఖలయ్యాయి, ఎన్ని ఫిర్యాదులు కొనసాగుతున్నాయి అనేది సరిగ్గా తేలడం లేదు. రాంబాబు ట్వీట్, అతని జైల్లో కొనసాగుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు, నెటిజన్లు ఈ ట్వీట్ పై సెటైర్లు వేస్తున్నారు. అంబటి రాంబాబు బెయిల్ బ్రేకింగ్, పీటీ వారెంట్ కేసులు, ట్వీట్ కామెడీ, జైల్లో కొనసాగుతున్న పరిస్థితి ఇవన్నీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో కోర్టు విచారణ, మళ్లీ బెయిల్ వచ్చే అవకాశాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం ఎంత ఉంటుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.